1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2. ఏలూరు పట్టణ యాదవ సంఘం మరియు ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు ఆగస్టు 26వ తేదీన జరపబడును. 26వ తేదీ ఉదయం 7 గంటలకు యాదవ సంఘం భవనంలో పూజా కార్యక్రమంతో స్టార్ట్ అవుతుందండి. మరియు సాయంత్రం 4 గంటలకు రామగౌడ్ ప్రాంగణంలో 108 కలశాలతో పంచామృతాభిషేకం, 108 కేజీల పుష్పాలతో పుష్పాభిషేకం, 108 రకాల ప్రసాదాలతో నైవేద్యం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరపబడును. దీనికి ముఖ్య అతిథులుగా బడ్డేటి సంటి, స్థానిక శాసనసభ్యులు బడ్డేటి సంటి గారు, అలాగే ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ గారు హాజరవుతున్నారండి. దీనికి అలాగే ఈ కార్యక్రమంలో ఉట్టుకొట్టే కార్యక్రమం కూడా ఉందండి. ఈ కార్యక్రమంలో ఉట్టుకొట్టే కార్యక్రమం కూడా ఉందండి. దీనికి మొదటి బహుమతి 10,116 రూపాయలు, రెండవ బహుమతి 5,116 కూడా ఇవ్వడం జరుగుతుందండి. అలాగే కొంతమంది పెద్దలు, డాక్టర్లని, కొంతమంది లాయర్లు, అలాగే కొంతమంది వివిధ హోదాల్లో ఉన్న పెద్దలను కూడా కొన్ని సన్మానించడం కూడా ఈ కార్యక్రమం మేము చేస్తున్నాము. అలాగే ఉచిత అన్నప్రసాద కార్యక్రమం కూడా ఒక 2-3 వేల మంది వరకు ఉచిత అన్నదాన ప్రసాదం కూడా అదే రోజుని చేయబడుతుందండి. హరే కృష్ణ. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో మరియు మన ఏలూరు పట్టణ యాదవ సంఘం వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కృష్ణాష్టమి వేడుకల్ని ఘనంగా నిర్వహించేదానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. కృష్ణాష్టమి కేవలం ఉత్సవం కాదన్నమాట, ఇది మహోత్సవం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ గ్లోబు పైన అనేక పట్టణాల్లో దీన్ని ఎంతో వైభవంగా చేస్తున్నారన్నమాట. కాబట్టి ఇది వరల్డ్ వైడ్ ఫెస్టివల్. వాస్తవానికి ఇది ఈ విశ్వం మొత్తం జరుపుకుంటూ ఉంటారు ఈ కృష్ణాష్టమి వేడుకల్ని. ప్రపంచం మొత్తం ఎంతో వైభవంగా ఇస్కాన్ కేంద్రాలలో ఉపన్యాసాలు, సంకీర్తనలు, స్వామివారికి చాలా అద్భుతంగా అలంకారం చేస్తారు. అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా విద్యార్థులకు కూడా ఈ భగవద్గీత పైన, మన యొక్క సంస్కృతి పైన అవగాహన కల్పించే దానికోసం వాళ్ళకి టెస్టులు పెడతారు. అలాగే అనేక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. అన్నదానం, ప్రీ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుందన్నమాట ఉదయం నుంచి సాయంత్రం దాకా. సాయంత్రం వేల సంఖ్యలో భోజనాలు కూడా ఉంటాయి. అన్ని ఇస్కాన్ మందిరాలకి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగిద్ది అనమాట ఆ రోజు, కృష్ణాష్టమి రోజు. అదేవిధంగా మన ఏలూరు పట్టణంలో కూడా మన యొక్క యాదవ సంఘం వారి యొక్క సహకారంతో మరియు ఇస్కాన్ వారి ఈ కొలాబరేట్గా ఇద్దరం చాలా చక్కగా అద్భుతంగా మన రామకోటి ప్రాంగణంలో ఈ కృష్ణాష్టమి వేడుకల్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి దర్శనం ఉంటుంది. తర్వాత 4 గంటల నుంచి ఈ చిన్నారుల వేషధారణ ఉంటుంది. ఆ వేషధారణ తర్వాత కృష్ణ కాంటెస్ట్ మేము గత ఆదివారం 18వ తారీఖున ఆల్రెడీ టెస్ట్ పెట్టామన్నమాట. అందులో ఉన్న విజేతలకి మన ముఖ్య అతిథుల ద్వారా బహుమతులు ప్రదానం ఉంటుంది. తర్వాత 108 ఫ్యామిలీస్ ద్వారా, 108 దంపతుల ద్వారా స్వామివారికి స్వయంగా అభిషేకం ఉంటుంది. తర్వాత పుష్పాభిషేకం ఉంటుంది, స్వామివారికి మహా నివేదనం ఉంటుంది. తర్వాత స్వామివారికి ఈ
ఆగమశాస్త్ర విధానం ప్రకారం ఈ స్నాన విధి, అర్చన విధి, పూజా కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత భక్తాదులందరికీ మహాప్రసాద విందు ఉంటుంది. అదేవిధంగా ఉట్టిగొట్టే కార్యక్రమం కూడా ఉంది. విశేషంగా ఉట్టిగొట్టే కార్యక్రమం కూడా చేస్తున్నారు. అందులో విశేషమైన బహుమతులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట మన యాదవ సంఘం వారు. ఇది మన కార్యక్రమం. తర్వాత 27వ తారీఖున నందోత్సవం. యాక్చువల్గా కృష్ణుడు 12 గంటలకు పుట్టాడు. ఆ బృందావనంలో నందమహారాజు, ఆ బృందావన వాసులందరూ ఆ మగపిల్లాడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు అనే ఆనందంతో మర్నాడే ఉత్సవం చేసుకున్నారనమాట. కాబట్టి నందోత్సవం అంటారు. మనం బృందావనం వెళ్ళినట్లయితే నందోత్సవమే గ్రాండ్గా ఉంటుంది కృష్ణాష్టమి కన్నా. అలాగే నందోత్సవం రోజునే ఈ సంస్థాపకాచార్యులు ఇస్కాన్ స్థాపించిన ఆయన ప్రపంచం మొత్తం కృష్ణ భక్తిని విశ్వవ్యాప్తం చేశారనమాట. అందుకని నేను కృష్ణ కృపా శ్రీమూర్తి అంటారు. ఆయన పుట్టినరోజు, ఆయన ఆవిర్భావం నందోత్సవం, స్వామివారి యొక్క ఆవిర్భావ దినోత్సవం కూడా జరుపుతున్నాం అనమాట రామకోటలోనే. రెండో రోజున 27వ తారీఖున స్వామివారి యొక్క గుణకీర్తన, ఆయనకు కూడా పూజ ఉంటుంది. ఆయన ఏ విధంగా ప్రపంచాలలో విదేశాలకు వెళ్ళి ఈ గ్లోబు మొత్తం 14 సార్లు పర్యటించారనమాట వృద్ధాప్యంలో కృష్ణ భక్తిని ప్రసారం చేయాలని. ఆయనకి 3 సార్లు హార్ట్ అటాక్ కూడా వచ్చింది. ఆయన హెల్తీగా కూడా లేడు. అలాంటి పరిస్థితుల్లో కూడా, అలాంటి కండిషన్లో కూడా ఆయన యావత్ ప్రపంచం మొత్తం 14 సార్లు పర్యటించారనమాట. పర్యటించి ఈ కృష్ణ భక్తిని ఎస్టాబ్లిష్ చేశారు. బృందావన వాసులు ఏ విధంగా కృష్ణుడిని 5000 సంవత్సరాల క్రితం ఏ విధంగానైతే కృష్ణుడి పట్ల ప్రేమ ఆప్యాయతలతో భక్తి చేస్తూ పూజించేవాళ్ళో ఆ భావాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన ఆయన అనమాట. వారి యొక్క కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు కూడా భోజనాలు ఉన్నాయి. భక్తాదులందరూ ఏలూరు మరియు ఈ పరిసర ప్రాంతాలలో గల భక్తులందరికీ మా యొక్క ఆహ్వానం. మీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రండి. ఈ విశేషమైన కార్యక్రమాల్లో పాల్గొని శ్రీకృష్ణ బలరాముల యొక్క, రాధాకృష్ణుల యొక్క అశేషమైన కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నా. మీ అందరి కోసం, మీ అందరికీ చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, విద్య బుద్ధులనిచ్చి, అదేవిధంగా ఐశ్వర్యాలనిచ్చి, అందరికీ సుఖ సంతోషాలను ఇవ్వాలని చెప్పేసి కృష్ణుని ప్రార్థిస్తున్నా. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. నా పేరు బాలు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉమ్మడి చింతయ్య గారు, బీకేఎం నాని గారు, యాదవ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు యూసుపల్లి తాతారావు గారు, అదేవిధంగా ఏలూరు టౌను ప్రెసిడెంటు మరుగుమా శ్రీనివాసరావు గారు, కిలారపు జగదీష్ గారు, అదేవిధంగా ఇస్కాన్కి సంబంధించిన పెద్దలు అందరూ సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరు యాదవ సంఘం, అదేవిధంగా ఇస్కాన్ సంయుక్త ఆధ్వర్యంలో రేపు 26వ తారీఖున సాయంత్రం ఉదయం పూట 7 గంటలకి ఇక్కడ శ్రీకృష్ణుడికి పూజ జరుగుద్ది ఈ బిల్డింగ్లో. ఇక్కడ పూజ అనంతరం 4 గంటల నుంచి ఇస్కాన్ మరియు యాదవ సంఘ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడికి 108 కలశాలతో పంచామృతాభిషేకం, అదేవిధంగా 108 కేజీల పుష్పాలతో పుష్పాభిషేకం, అదేవిధంగా అది అయిపోయిన తర్వాత అలంకరణ అయిపోయిన తర్వాత 108 రకాల ప్రసాదాలతో నివేదన జరుగుతుంది. ఆ తర్వాత ఉట్టుకొట్టే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా తదనంతరం మన అన్నప్రసాదం నివేదన చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడాను విరివిగా పాల్గొని ఎప్పుడూ జరగని విధంగా ఏలూరులో కనుల విందుగా అంగరంగ వైభవంగా ఈ జగతికే గురైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జన్మాష్టమి చేయడానికి పెద్దలందరూ కూడాను ఇస్కాన్ వారి సహాయ సహకారాలతో, అదేవిధంగా యాదవ సంఘ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడాను విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. నా పేరు మెరుగుమాల శ్రీనివాసరావు అండి, టౌన్ యాదవ సంఘం అధ్యక్షులు. ఈ సోమవారం 26వ తారీఖున ఉదయం 7 గంటలకు మన యాదవ సంఘం భవనంలో శ్రీకృష్ణాష్టమి
పూజా కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ పూజా కార్యక్రమం అయిన తర్వాత లలిత పారాయణము, దాంతోపాటు రామకోటి ప్రాంగణంలో సాయంత్రం 4 గంటలకు 101 కలశాలతో స్వామివారికి అభిషేకము, 108 కలశాలతో స్వామివారికి అభిషేకము, 108 పూలతో పూల అలంకరణ, అలాగే ఈ 101 రకాల నైవేద్యాలతో స్వామివారికి నైవేద్యము సమర్పించడం జరుగుతుంది. దాంతోపాటు ముఖ్య అతిథులు మన ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారు, అలాగే ఏలూరు ఎంపీ గారు పుట్టా మహేష్ గారు సాయంత్రం 7 గంటలకు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేయడం జరుగుతుంది. 7 గంటలకి ముఖ్య అతిథులు ఇచ్చేసిన తర్వాత ఉట్టుకొట్టే కార్యక్రమం, అలాగే అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ యొక్క స్వామివారి కృష్ణాష్టమి జన్మదినం వేడుకలను యాలాపురి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జయప్రదం చేస్తారని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్, శ్రావణం సేవింగ్స్. శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి. 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 400 రూపాయలకే 2 రాయల్ షిఫాన్ సారీస్, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 2000 రూపాయలకే 2 వామ్ సిల్క్ సారీస్, 3000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 4000 రూపాయలకే 2 సాఫ్ట్ బ్రొకెట్ సారీస్, 5000 రూపాయలకే 2 పాయిడీ టిష్యూ సారీస్, 399 రూపాయలకే 2 క్లాసిక్ లెగ్గిన్స్, 599 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ టాప్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 499 రూపాయలకే 2 బాయ్స్ షర్ట్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 షర్ట్స్ లేదా 3 జీన్స్ లేదా 3 ఆమ్స్ట్రిట్ టీ షర్ట్స్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ 29% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.